హాయ్ అండి అందరికీ. మనకి 10th క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అండి ఇవి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఈ థర్డ్ లెసన్ కాంతి పరావర్తనం అనే లెసన్ నుంచి మీకు ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కూడా మీకు ఇందులో కవర్ అవుతూ ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ బిట్ చూద్దాం. పుటాకార దర్పణం ప్రధానాక్షంపై అంటే ప్రధానాక్షంపై సి వద్ద వస్తువు నుంచినప్పుడు ప్రతిబింబము ఎక్కడ ఏర్పడుతుంది? ప్రతిబింబం అనేటటువంటిది వక్రతా కేంద్రం వద్ద ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుందంటే వక్రతా కేంద్రం వద్ద ఏర్పడుతుంది. పుటాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం అనేటటువంటిది వస్తు పరిమాణం కంటే తక్కువగా ఉండే సందర్భం ఏమిటి? పుటాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే తక్కువగా ఏ సందర్భంలో ఏర్పడుతుంది? వక్రతా కేంద్రానికి అవతల వస్తువు ఉన్నప్పుడు అలా ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ వన్, పుటాకార దర్పణంతో మిథ్యా ప్రతిబింబాన్ని ఎప్పుడు పొందగలం? దర్పణ ధ్రువానికి మరియు నాభికి, ధ్రువం అంటే పి మరియు నాభికి మధ్య వస్తువు ఉన్నప్పుడే మనం మిథ్యా ప్రతిబింబాన్ని పొందగలం. వక్రతా కేంద్రం. నెక్స్ట్ వన్, ఆవర్ధనం m = h1/h0. కుంభాకార దర్పణం యొక్క నాభి దశలో ప్రయాణిస్తూ దర్పణంపై పడినటువంటి కాంతి పరావర్తనం చెందిన తర్వాత ఏం జరుగుతుంది? కుంభాకార దర్పణం నాభి దశలో ప్రయాణిస్తూ దర్పణంపై పడినటువంటి కాంతి పరావర్తనం చెందిన తర్వాత ఏం జరుగుతుందంటే ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్తుందమ్మా. ప్రధాన అక్షం ఉంటుందనుకోండి, ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్తుందన్నమాట. నెక్స్ట్ వన్, గోళాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థానికి, అది ఒక పట్టిక ఉంటుంది, ఆ పట్టిక అలా గుడ్డిగా కంఠస్థ పెట్టియండి, పర్లేదు. మీకు అర్థం కాకపోతే కంఠస్థ పెట్టండి. అర్థమైతే చాలా సింపుల్, అదేం లేదు. గోళాకార దర్పణపు వక్రతా వ్యాసార్థానికి దాని యొక్క నాభ్యంతరానికి గల నిష్పత్తి విలువ ఎంత అంటే మనకి ఇక్కడ 2 అన్నమాట. నిష్పత్తి విలువ 2. నెక్స్ట్ వన్, పుటాకార దర్పణం వల్ల ఏర్పడేటటువంటి ప్రతిబింబం ఎలా ఉంటుందంటే ఎల్లప్పుడూ కూడా నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది, ఒక్కోసారి ఒక సందర్భంలో మిథ్య ప్రతిబింబం కూడా ఏర్పడుతుంది. సో మనకి ఎక్కువ సార్లుగా నిజ ప్రతిబింబం, ఒకసారి మిథ్య ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ మరియు బి ఆన్సర్ అవుతుంది. వాహనాల్లో డ్రైవర్లు వాడు దర్పణం, సైడ్ మిర్రర్ ఉంటుంది కదా, సైడ్ మిర్రర్లో వాడేటటువంటిది కుంభాకార దర్పణం. ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబం ఏర్పరిచే దర్పణం ఏమిటి? ఎల్లప్పుడూ కూడా మిథ్యా ప్రతిబింబం ఏర్పడే దర్పణం ఏంటంటే కుంభాకార దర్పణం. ఎల్లప్పుడూ కూడా మిథ్యా ప్రతిబింబమే ఏర్పడుతుంది కుంభాకార దర్పణంలో. కానీ ఒక్కో సందర్భంలో మాత్రం పుటాకార దర్పణంలో కూడా మనకి ఏర్పడుతుంది. మనకి బీసీ ఆన్సర్ అవ్వచ్చు, లేదా కుంభాకార దర్పణం అనేది కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, సోలార్ కుక్కర్లో వాడేటటువంటి దర్పణాలు ఏమిటి? సోలార్ కుక్కర్లో వాడే దర్పణాలు సమతల దర్పణాలే వాడతారు సోలార్ కుక్కర్లో. పరావర్తనం యొక్క మొదటి నియమం నుండి క్రింది వానిలో సరైనది ఏమిటి? పరావర్తనం యొక్క మొదటి నియమం ఏంటి? పరావర్తన కిరణము లంబము, ఇది పతన కిరణము లంబము, పరావర్తన కిరణం. అంటే పతన కోణము మరియు పరావర్తన కోణము, ఈ రెండు కూడా పతన కోణం అయ్యి పరావర్తన కోణం 6, ఈ రెండు కూడా ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. లంబానికి చెరొక వైపు ఉంటాయి, ఈ రెండు కూడా ఎప్పుడు సమానంగా ఉంటాయి అనేది ఫస్ట్ నియమం. పతన కోణము పరావర్తన కోణానికి సమానం. అలాగే ఈ మూడు కిరణాలు కూడా తలానికి ఒకవైపే ఉంటాయి అనేది రెండవ సూత్రం అన్నమాట. ఇక్కడ చూస్తే ఫస్ట్దే ఆన్సర్. నెక్స్ట్, కాంతి పరావర్తన నియమాలను తృప్తిపరిచేవి ఏమిటి? సమతల దర్పణాలు తృప్తిపరుస్తాయి, కుంభాకార దర్పణాలు తృప్తిపరుస్తాయి, అలాగే పరావర్తన దర్పణాలు తృప్తిపరుస్తాయి. అంటే అన్ని పరావర్తన తలాలన్నీ కూడా తృప్తిపరుస్తాయి. పరావర్తనం జరగాలే కానీ తప్పనిసరిగా తృప్తిపరుస్తాయి. నెక్స్ట్, పుటాకార దర్పణాల యొక్క ఆవర్తనం విలువ ఎంత? పుటాకార దర్పణాల యొక్క ఆవర్తనం విలువ 1 కంటే తక్కువ. గోళాకార దర్పణపు వక్రతా వ్యాసార్థం 20 సెంటీమీటర్లు అయితే నాభ్యంతరం యొక్క విలువ ఎంత? వక్రత వ్యాసార్థం r/2a నాభ్యంతరం. F వక్రత వ్యాసార్థము r/2 కదా, r/2 అంటే వక్రత వ్యాసార్థం 20 సెంటీమీటర్లు వస్తే మనకి నాభ్యంతరం విలువ ఎంత అవుతుందంటే 10 అవుతుంది. అంటే దాంతో 2తో డివిజన్ చేసుకోవడమే. కుంభాకార దర్పణం యొక్క ఆవర్తనం విలువ ఎంత ఉంటుందంటే ఎప్పుడు కూడా 1 కంటే ఎక్కువ ఉంటుంది.
నెక్స్ట్ గోళాకార దర్పణం ఏ గోళానికి సంబంధించినదో ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఆ దర్పణం యొక్క ఏమంటారంటే వక్రతా కేంద్రం అని అంటారు. ఆ గోళం యొక్క కేంద్రాన్ని వక్రతా కేంద్రం అంటారు. దర్పణం యొక్క జ్యామితీయ కేంద్రాన్ని ఏమంటారు? దర్పణం యొక్క జ్యామితీయ కేంద్రాన్ని దర్పణ కేంద్రము అంటారు. వక్రతా కేంద్రము మరియు దర్పణ కేంద్రం గుండా పోయేటటువంటి రేఖను ఏమంటారు? ప్రధానాక్షము అంటారు. దర్పణం యొక్క వక్రతా కేంద్రము మరియు దర్పణ కేంద్రం వక్రతా కేంద్రము మరియు దర్పణం యొక్క కేంద్రం గుండా పోయేటటువంటి రేఖను ఏమంటారంటే ప్రధానాక్షము అంటారు. ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించేటటువంటి కాంతి కిరణాలు పుటాకార దర్పణం వల్ల డ్యాష్ వద్ద కేంద్రీకరించబడతాయి. ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించేటటువంటి కాంతి కిరణాలు పుటాకార దర్పణం వల్ల ప్రధాన నాభి వద్దే కేంద్రీకరించబడతాయి. దర్పణం యొక్క వక్రతా కేంద్రానికి దర్పణం యొక్క ధ్రువం పీకి వక్రతా కేంద్రానికి మధ్య గల దూరాన్ని ఏమంటారు? వక్రతా వ్యాసార్థము అంటారు. దర్పణం యొక్క ధ్రువానికి నాభికి మధ్య గల దూరాన్ని ఏమంటారు? దర్పణం యొక్క ధ్రువానికి మరియు నాభికి మధ్య గల దూరాన్ని నాభ్యాంతరం ఎఫ్ అంటారు. నాభ్యాంతరం మరియు వక్రతా వ్యాసార్థాల మధ్య గల సంబంధం ఏమిటి? నాభ్యాంతరం R=2F అనమాట. ఇప్పుడు మనం చేసాం కదా, అదే అనమాట. F=R/2 లేదా R=2F. పతనం మరియు పరావర్తన కోణాల మధ్య గల సంబంధం ఏమిటి? ఈ రెండు కూడా ఎల్లప్పుడూ సమానం. కాంతి ఎల్లప్పుడూ కూడా ప్రయాణ కాలం తక్కువగా ఉండే మార్గాన్ని ఎంచుకుంటుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? ఫెర్మాట్. ఎల్లప్పుడూ కూడా ప్రయాణ కాలం తక్కువగా ఉండే మార్గాన్ని, ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడే అటు మార్గాన్ని ఎంచుకుంటుంది అనమాట ఫెర్మాట్. వస్తువు దూరం, ప్రతిబింబ దూరం మరియు నాభ్యాంతరాల మధ్య గల సంబంధం ఏమిటి? 1/f = 1/u + 1/v. పతన కిరణము, పరావర్తన కిరణం మరియు లంబాలు కలిగి ఉన్నటువంటి తలాన్ని ఏమంటారు? పతన కిరణము మరియు పరావర్తన కిరణము మరియు లంబము ఈ మూడు ఉన్నటువంటి తలాన్నే పరావర్తన తలం అంటారనమాట. చూడండి, ఇది లంబం, ఇది పతన కిరణము, పరావర్తన కిరణం ఈ మూడు కూడా ఈ ఒక తలంలోనే కదా ఉన్నాయి, ఒకవైపే ఉన్నాయి కదా. ఈ తలాన్ని ఏమంటారంటే పరావర్తన తలం అని అంటారు. నెక్స్ట్ వన్, ప్రతిబింబం కుడి ఎడమలు తారుమారు కావడాన్ని ఏమంటారు? పార్శ్వ విలోమము అంటారు. పుటాకార దర్పణం పతనమైనటువంటి సమాంతర కాంతి కిరణాలు పరావర్తనం చెందాక డ్యాష్ వద్ద కేంద్రీకరించబడతాయి. పుటాకార దర్పణము పతనమైనటువంటి సమాంతర కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత నాభి వద్ద కేంద్రీకృతమవుతాయి. తెరపై పట్టగల ప్రతిబింబాన్ని ఏమంటారంటే నిజ ప్రతిబింబం అంటారు. పట్టలేని ప్రతిబింబాన్ని మిథ్య ప్రతిబింబం అంటారు. ఇది సమతల దర్పణాల్లో మిథ్య ప్రతిబింబమే ఏర్పడుతుంది. తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని మిథ్య ప్రతిబింబం అంటారు. నెక్స్ట్, టీవీ యాంటిన్నా ఏ ఆకారంలో ఉంటాయి? పరావలయం ఆకారంలో ఉంటాయి. షేవింగ్ అద్దాలలో ఏ దర్పణాలు వాడతారు? వాడతారంటే పుటాకార దర్పణాలు వాడతారు. కార్ల హెడ్లైట్లలో వాడే దర్పణం ఏంటంటే పుటాకార దర్పణం. నెక్స్ట్ వన్, దర్పణ సూత్రం ఏంటి? 1/f = 1/u + 1/v. సంజ్ఞా సంప్రదాయం ప్రకారం అన్ని దూరాలను డ్యాష్ నుండి కొలవాలి. అన్ని దూరాలను దేని నుండి కొలవాలంటే రుద్దీకరణం నుండే కొలవాలి. అన్ని దూరాలని రుద్దీకరణం నుండే కొలవాలి. వస్తువు ఎత్తు బై ప్రతిబింబం ఎత్తు దర్పణ కేంద్రము. నెక్స్ట్ వన్, షాపింగ్ మాల్స్లో సెక్యూరిటీ కొరకై వాడేటటువంటి దర్పణాలు. ఏంటంటే కుంభాకార దర్పణాలు. దంత వైద్యులు వాడేటటువంటి దర్పణాలు పుటాకార దర్పణాలు, అంటే చిన్నవి పెద్దవి చేసి చూపించేవన్నమాట ఇవి. నెక్స్ట్ వన్, డ్యాష్ అనేటటువంటి శాస్త్రవేత్త దర్పణాలను వాడి శత్రువుల వాడలను తగలబెట్టాడు. తగలబెట్టిన వారు ఎవరంటే ఆర్కిమిడిస్. ఫిన్హోల్ కెమెరా నందు ఏర్పడేటటువంటి ప్రతిబింబము డ్యాష్గా ఉండును. ఫిన్హోల్ కెమెరా నందు ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుందంటే నిజ ప్రతిబింబంగా ఉంటుంది, తలక్రిందులుగా ఉంటుంది. నిజ ప్రతిబింబము మరియు తలక్రిందులుగా ఉంటుంది. దర్పణం యొక్క రుద్దీకరణం విలువ +2 అయిందనుకోండి. దర్పణం యొక్క రుద్దీకరణం విలువ +2 అయితే ప్రతిబింబం ఎలా ఉంటుంది? మిథ్య మరియు నిటారుగా ఉంటుంది. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే సమతల దర్పణం అనేటటువంటిది ఎక్కడ వాడతాము అంటే సోలార్ కుక్కర్లో వాడతారు. అలాగే కుంభాకార దర్పణం అనేటటువంటిది వాహనాల్లో సైడ్ మిర్రర్స్గా వాడతారు. పుటాకార దర్పణం అనేది ఇంటిలోని పాత్రల లోపలి భాగాలు
లోపల భాగాలు పుటాకారంగానే ఉంటాయి. అదేవిధంగా మనకి కారు హెడ్లైట్స్లో వాడతారు, సేవింగ్ మిర్రర్స్లో వాడతారు. ఇవన్నీ కూడా పుటాకారమే. నెక్స్ట్ వలయాకారపు దర్పణాలు బార్బర్ షాప్లో వాడతారు. నెక్స్ట్ వన్, ఒక కుంభాకార దర్పణం యొక్క నాభ్యంతరం విలువ అంటే ఎఫ్ విలువ 20 సెంటీమీటర్లు. అయితే దాని ముందు క్రింది స్థానాలలో వస్తువును ఉంచితే ప్రతిబింబం ఏర్పడు యొక్క స్థానం విలువను జతపరచండి అన్నారు. చూడండి, అనంత దూరంలో ఉంచారనుకోండి, అనంత దూరంలో ఉంచితే మరి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? నాభ్యంతరం దగ్గరే ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 20 సెంటీమీటర్లు అవుతుంది. మరి 30 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే 12 సెంటీమీటర్ల దూరం వద్ద ఏర్పడుతుంది ప్రతిబింబం. 20 సెంటీమీటర్ల దూరంలో ఏర్పరిస్తే 10 సెంటీమీటర్ల దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. 10 సెంటీమీటర్ల దూరంలో కనుక ఉంచినట్లయితే ఆ 6.5 సెంటీమీటర్ల దూరంలో ప్రతిబింబం అనేటటువంటిది ఏర్పడుతుందన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.